హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుసి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వేడి వేడి అన్నంలో అద్దిరిపోయే ఘాటుగా చికెన్ ఫ్రై మీకు చూపించబోతున్నానండి. దీన్ని కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు, అలాగే బ్యాచులర్ బ్రదర్స్, అస్సలు నాకు వంట చేయడం రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తినే చికెన్ ఫ్రై తయారీ విధానం చూద్దాం రండి. ఇందుకు ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, ఒక చిటికెడు పసుపు, ఒక 4-5 నిమ్మకాయ చుక్కలు వేసుకోవాలండి. దీన్ని శుభ్రంగా కలపెట్టుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇందులోంచి మనకి చాలా వాటర్ వస్తుంది. ఉప్పు పసుపు అంతా కలిసే విధంగా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. అది అలాగా కుక్ అవుతూ ఉంటుంది. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల పీస్ లోపల వరకు కుక్ అవుతుందండి, బాగుంటుంది. ఫ్రైలో గట్టి పడదు అన్నమాట. ఇక చూసారా, ఇందులోంచి చాలా వాటర్ వచ్చింది. ఇలానే వాటర్ వస్తుందండి. ఆ వాటర్తోనే మనకి చికెన్ ఉడికిపోతుంది కాబట్టి మనం మళ్ళీ వాటర్ వేసుకోవాల్సిన పని ఉండదు. ఇప్పుడు వేరొక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసుకోవాలండి. అవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం వేయించుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అయిపోయి చక్కగా దగ్గరికి ఫ్రై అయిపోయినండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇది కూడా ఒక 2 minutes ఆయిల్లో మనం ఫ్రై అవ్వాలి. ఇది ఆల్రెడీ మనకి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ముక్క సాఫ్ట్గానే ఉంటుందండి, గట్టిగా ఉండదు. రైస్లోకి బాగుంటుంది. దీంట్లో మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో పెద్దగా ఉప్పు పడదండి. మీరు ఉప్పు చూసుకుని రుచికి తగ్గినట్లు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక 1/2 teaspoon సాల్ట్ అయితే సరిపోతుంది. దీన్ని ఆయిల్లో మనం కాస్త ఎక్కువసేపు మగ్గనిచ్చుకుంటూ ఉండాలి. అస్తమానం కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనకి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. నేనైతే ఒక 1 tablespoon వేసుకుంటున్నాను. 1 tablespoon ధనియాల పొడి కూడా, అలాగే ఒక 1/2 teaspoon గరం మసాలా. ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ కూడా హోమ్ మేడ్ అండి, ఇంట్లో చేసినవే. వేసుకుని కలుపుకోవాలండి వీటిని. ఇక్కడే మనకి కలర్ వచ్చేసింది సూపర్గా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇందులో మనం కాస్త కొత్తిమీర వేసుకుని ఒక 2 minutes మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా మగ్గిపోయింది. లాస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలండి. లాస్ట్లో వేస్తే ఇవి ఫ్రై అవుతాయా అని అనుకుంటాం, కానీ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. అయిపోతాయండి. గ్రీన్ చిల్లీ ఎంతసేపు చెప్పండి మగ్గడం, చక్కగా కుక్ అయిపోతాయి. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చికెన్కి. చూడండి, కలర్ కూడా చాలా బాగుంది, చక్కగా పర్ఫెక్ట్గా అయిపోయింది. చాలా సింపుల్ కదండి, తప్పకుండా ట్రై చేయండి. చికెన్ ఫ్రై వేరేగా కూడా చేసుకోవచ్చు. నేను ఆ పద్ధతిని కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, చక్కగా మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుందన్నమాట ఇది. అండ్ అలాగే మనకి చికెన్ ఫ్రైకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ పప్పుచారుతో చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.